టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ఓయూ జేఏసీ ఝాన్సీ ఆరోపించారు. గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులు ఉద్యోగాలకై తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఏళ్లుగా కష్టపడి చదువుకుంటున్నా వారికి ద్రోహం చేస్తున్నారని మండిపడుతున్న ఝాన్సీతో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. టీఎస్పీఎస్సీలో ఇటీవల జరిగినటువంటి పేపర్ లీకేజ్ స్కామ్ సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది అభ్యర్థులు ఉన్నారు. మేడం చెప్పండి, ప్రధానంగా ఈ టీఎస్పీఎస్సీ వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు? టీఎస్పీఎస్సీ ఈ రాష్ట్రంలో అసలు టీఎస్పీఎస్సీ ఉందా? అది అసలు వేస్ట్ వరస్ట్ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. అది ఒక కేసీఆర్ చేతిలో కీలుబొమ్మలా ఉంది మా దృష్టిలో. ఎందుకంటే విద్యార్థులుగా ఒక 10 years నుండి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలు, ఎల్ఎల్బీలు, ఎల్ఎల్ఎంలు, పిహెచ్డి స్కాలర్ ఐఎంఏ బయోటెక్నాలజీ స్టూడెంట్. నేను పిహెచ్డి స్కాలర్ ఇన్ బయోటెక్నాలజీ ఉస్మానియా యూనివర్సిటీ. సో నేను 10 years నుండి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను. నాకు 2016లో ఒక 4 marks తోటి గ్రూప్ 2 మిస్ అయింది. ఆ తర్వాత నుండి కంటిన్యూగా లాక్డౌన్లోనైనా కూడా ప్రైవేట్ హాస్టల్లో ఉండి కూడా చదువుకున్నా. నాది ఒక వ్యవసాయ కుటుంబకురాలు. మా అమ్మ కూలి పని చేసుకుంటే నేను ఇక్కడ వచ్చి చదువుతున్నా. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నా అంటే తినడానికి తిండికి లేని సిచ్యువేషన్లో కూడా నేను ఉండి ఇక్కడ చదువుకుంటున్నా. ఒక దళిత బిడ్డని, ఒక విలేజ్, ఒక గ్రామము, నాది చల్లగరిగ గ్రామం, చిట్యాల మండలం, భూపాలపల్లి జిల్లా. అక్కడ నుండి వచ్చి ఇక్కడ దాకా వచ్చి ప్రైవేట్ హాస్టల్లో ఉండాలంటే డబ్బులు లేక వర్ణాతీతం. నేను ఒక సూసైడ్ చేసుకునే అనే చాలా సందర్భాలు అనుకున్నా. కనీసం ఈ నోటిఫికేషన్ వేసిన తర్వాత కూడా అప్పుడు నాకు ఒక మంచి ధైర్యం వచ్చింది, ఎలాగైనా నేను ఇందులో కొడతా అని. మొన్న నేను గ్రూప్ 1 రాసిన. గ్రూప్ 1లో నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా. మెయిన్స్ కి నేను చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నా. అందులో పాటు నేను నాకు సోషియాలజీ డిస్టెన్స్ లో వేసాను, అది కూడా ఉంది. సిడిపిఓ ఈవో రాశాను. సిడిపిఓ 5 మార్కులతో మిస్ అయింది. ఈవో నాకు వచ్చింది. ఆ క్వాలిఫికేషన్ లో నేను ఓపెన్ లోనే ఉన్నాను. కానీ నా లక్ష్యం అది కాదు. ఇప్పుడు నాకు ఈవో వచ్చింది, నాకు ఏదో ఒక జాబ్ వచ్చిందని పక్కకు జరగవచ్చు. ఒక తెలంగాణకు ఆత్మాభిమానే ఒక ప్రతీక అంటున్నారు. ఆమె ఒక్కదే ఉన్నది. మహిళలు 2 కోట్ల మంది తెలంగాణలో మహిళలందరూ ఉన్నారు. కనీసం నీ ఒక బిడ్డ ఒక లిక్కర్ కేసులో అడ్డంగా దొరికిపోయింది, 100 కోట్ల స్కామ్ లో దొరికిపోయింది. ఆమెను ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు వెళ్తున్నారే. విద్యార్థులు 30 లక్షల మంది విద్యార్థులు ఎంత రోడ్డు మీద పాలైనరు అది తెలియదా మీకు? అసలు అరే బాబు, మేము కదా ఓటేస్తే నువ్వు గెలిచింది, నువ్వు ఎందుకున్నారా? ఒక దళిత ఎమ్మెల్యే అయినా, ఒక బీసీ ఎమ్మెల్యే అయినా కనీసం నువ్వు ఈ విద్యార్థుల పక్షాన మాట్లాడాలి. ఎందుకు ఒక కవిత గురించి అంత వాళ్ళ రాజకీయంగా ఎదగడానికి కోసం? ఎందుకంటే వాళ్ళ కుటుంబము ఈ స్కామ్ లో నిలిచి ఉన్నది కాబట్టి అది తెలియకుండా కప్పిపుచ్చుకోవడానికి ఈ రాజకీయం చేస్తున్నారు. ఒక రెడ్డి, ఒక జనార్దన్ రెడ్డి అనే అందులో ఎస్సీ చైర్మన్ ఉంటే ఇప్పటికే ఎప్పుడో పీకేసాడు. ఎందుకు పీకేయట్లేదు? కేవలం అతన్ని అనుకోవాలి. అప్పుడు కనుక ఇప్పటికీ నేను 2 weeks అయితే చదవలేక నేను మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నా. అసలు మేము ఉండడానికి ఇక్కడ తిండి లేదు రాబాయ్ అంటే కొన్ని కోట్ల స్కామ్లు చేసుకుంటాం. మేము అడుగుతున్నాం రాబాయ్, చదువుకుంటున్నాం, టాలెంట్ ఉంటే ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి. ఇది న్యాయమైన డిమాండ్ రా. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఎంత ఆవేదన చెందుతున్నాము. ఒక ఎవడు తిరిగాడు? ఈవెన్ ఒక మదర్ అయినా, ఒక ఫాదర్ అయినా, నీ గవర్నమెంట్ అయినా, నీ ఎవడైనా ఇవ్వలేడు. నీ కూతురికి ఒక పోస్ట్ లేకపోతేనే ఖాళీ ఉంటది. మళ్ళీ 4 నెలలకు రిక్రూట్. ఆమెకు కొన్ని కోట్ల వ్యవస్థ, కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. మాకు మేము జాబ్, ఉద్యోగం కావాలనేది ఎందుకు తెలుసా? కనీసం మంచి తిండి, మంచి బట్ట, మా అమ్మ నాన్నని జన్మనిచ్చినందుకు వాళ్ళని చూసుకోవడానికే. దీనికోసమే అడుగుతున్నాం. ఈ బాధ, ఆవేదన ఇప్పటి నుండి కాదు. నేను నా నరాలలో ఉన్నటువంటి బాధ ఇది. నా ఒక్కదందే కాదు, 30 లక్షల మంది ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరిది. ఈ 30 లక్షల విద్యార్థులే వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు. ఒక ఫ్యామిలీలో కనీసం 4 ఉంటారు. 4 అంటే 4 3 12 కోటి 20 లక్షల మంది మా కుటుంబాల ఓట్లే ఉంటాయి. ఖచ్చితంగా కేసీఆర్ ని, ఈ ప్రభుత్వాన్ని బొందబెట్టబోతున్నాం. ఖచ్చితంగా జరిగేది అదే. నెక్స్ట్ ఆ పాలన ఉండబోదు. నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వం తక్షణమే ఆదుకొని వారికి తగిన న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో శ్రీరామ్, ఇందిరా పార్క్.